ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యాంపేలో ఒక అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు టీనేజర్సా, మీ వయసు 13 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉంటే మీకోసం ఒక పేమెంట్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. గూగుల్ పే, ఫోన్పే ఎలాగైతే ఉంటుందో అలాగే మీరు ఈ ఫ్యాంపేని అయితే యూస్ చేసుకోవచ్చు. దీని కింద వీసా, డెబిట్ కార్డ్ మనకైతే ఇస్తారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ పే, ఫోన్పే ఎలాగైతే పేమెంట్స్ చేస్తారు అలాగే దీంట్లో కూడా పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు అండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు. ఫ్రెండ్స్, టీనేజర్స్కి ఒక పేమెంట్ యాప్ ఉండాలని చెప్పి ఫ్యాంపే కంపెనీ వాళ్ళు ఒక టీన్ యూపీఐ బేస్డ్ పేమెంట్ యాప్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల 13 ఇయర్స్ నుండి 9 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరికీ, అంటే పాన్ కార్డ్ లేకపోయినా ఒక యూపీఐ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరైతే పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. మొదటిగా ఫ్యాంపే గురించి చూసినట్లయితే వీరికి 5 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ 4.4 పైగా రేటింగ్ అయితే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తారు. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇలా ఈ విధంగా ఫస్ట్ మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్లాక్ యువర్ వర్చువల్ ఫ్యామ్ కార్డ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా గెట్ వెరిఫైడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. వన్స్ దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఈ విధంగా 50 lakhs ప్లస్ టీన్స్ దీని అయితే ట్రస్ట్ చేస్తున్నారు. ఈ 1 minute ప్రాసెస్ అని చెప్పి అయితే ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది. వెరిఫై యువర్ ఆధార్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఒక 1 minute ప్రాసెస్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ యాక్టివేట్ నౌ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. జస్ట్ ఒక 1 minute ప్రాసెస్ అండి, చాలా క్విక్గా మనకైతే వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి ఎంటర్ యువర్ పాన్ నెంబర్ అని అయితే అంటారు. మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే కంటిన్యూ వితౌట్ పాన్ నెంబర్ అని చెప్పి కింద కనిపిస్తుంది. సబ్మిట్ కింద ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇది ఇచ్చిన దాని తర్వాత ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరు దీని మీద ట్యాప్ అయితే చేయాలి. ఈ విధంగా ఇది మనకి లోడ్ అయితే అవుద్దండి. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. అంటే ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనీని ఎలా యాడ్ చేయాలని మీకు చూపిస్తాను. యాడ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకున్నారో అంత అయితే ఇవ్వాలి. దాని తర్వాత యాడ్ మనీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏమన్నా కార్డు కానీ ఉంటే కార్డ్ నెంబరు, కార్డ్ పైన నేము, ఎక్స్పైరీ అవుతుంది, సివివి ఇవైతే ఇచ్చి మీరు యాడ్ మీద క్లిక్ చేసి కార్డుని యాడ్ చేసి ఇక్కడ పేమెంట్ అనేది చేయొచ్చు. లేదనుకుంటే గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇవైతే ఇచ్చి మీరు ఇలా యాడ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ మీద క్లిక్ చేశాను. దీని మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా ప్రాసెసింగ్ పేమెంట్ అని చెప్పి ఇదైతే మనకి అక్కడికి రీడైరెక్ట్ అయితే చేస్తుందండి. ఈ విధంగా పే 50 మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నేను ఆల్రెడీ పేమెంట్ అనేది చేశాను. నా 50 రూపాయలు అయితే వచ్చింది. దీని అలా యూస్ కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఏంటంటే మనీ అని చెప్పి మనకైతే కనిపిస్తుంది కదా, దీన్ని మనం అయితే ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇది ఓపెన్ చేసామనుకోండి, వన్స్ ఇక్కడ యాప్లో ఇక్కడ మీరు చూడొచ్చు, యాడ్ మీద క్లిక్ చేసి అలా మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు. మనీ అనేది యాడ్ చేసి దాని తర్వాత మనీ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్యామ్ కార్డ్ అని చెప్పి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఫ్యామ్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ యువర్ కార్డ్ అని చెప్పి అయితే వస్తుంది. ఈ విధంగా నేను ఆల్రెడీ ఇదైతే క్రియేట్ చేశానండి. ఈ విధంగా నాకు ఈ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. వీసా ప్లాటినం కార్డ్, నా కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ మనకైతే ఉంటాయి. అండ్ దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇంటికి కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఆర్డర్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఈ కార్డ్ అనేది వర్చువల్గా ఆన్లైన్ అయితే ఉంటుంది. ఫిజికల్గా మనకైతే కార్డ్ అనేది ఇంటికి కూడా డెలివరీ చేస్తారు. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అంటే కార్డ్ యూస్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఈ ఫ్యామ్ కార్డ్ని మీకు కావాలంటే మీరు పాజ్ చేయొచ్చు, లిమిట్స్ పెట్టచ్చు. ఈ విధంగా దాని ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ ఇప్పుడు కార్డు కానీ లాస్ అయితే దాన్ని ఆపడం కానీ అవన్నీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఈ విధంగా ఫ్యామ్ కార్డ్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక యూపీఐ అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలండి. యూపీఐ మీద ట్యాప్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక యూపీఐ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది. మీకు ఒక ఫోన్ నెంబర్తో ఈ యాప్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్ పేరుతోనే మీకు ఒక యూపీఐ ఐడి అయితే వస్తుంది. ఇక్కడ నా యూపీఐ ఏంటంటే నా నెంబరు .famc@idfc bank అని చెప్పేది వచ్చింది. లేదు నాకు నా మొబైల్ నెంబర్ వద్దు, దీంతో ఇది కాకుండా నాకు వేరేది కావాలి అని చెప్పి మీరు అనుకుంటే ఎడిట్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మై క్యూఆర్ కోడ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది.
అంటే నా యూపీఐ ఐడి. ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా మీకు పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తానండి లైవ్లో. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఇలా మనీ మనం ఏంటంటే దీంట్లో లోడేజ్ చేసుకుంటాము, దీన్ని యూస్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండ్ వీసా కార్డు యూస్ చేసుకొని పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎవరికైనా పంపించాలంటే ఫస్ట్ అకౌంట్లో లోడ్ చేసుకుంటాం, ఈ విధంగా దీన్ని ట్యాప్ చేస్తాము. ఎవరికైనా యూపీఐ ఐడి పంపించాలంటే వాళ్ళు యూపీఐ ఐడి అనేది ఇచ్చి వెరిఫై అండ్ పే మీద క్లిక్ చేసి పే అయితే చేస్తారు. లేదు కాంటాక్ట్లో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ మీద క్లిక్ చేసి వాళ్ళకైతే పేమెంట్ అయితే చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఈ 50 రూపీస్ అయితే ఉందో నేనైతే ఒక యూపీఐ ఐడికి అయితే పంపిస్తాను. ఈ విధంగా యూపీఐ ఐడి ఇక్కడైతే ఎంటర్ చేస్తాను. ఈ విధంగా యూపీఐ ఐడి నేనైతే ఇస్తున్నానండి. ఈ విధంగా మీకు లైవ్లో చూపిస్తున్నాను, అంతా ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి పే యూజింగ్ యూపీఐ ఐడి అయితే ఇచ్చేసాను. ఈ విధంగా ఎంత ఇస్తున్నాను అంటే 50 రూపీస్ అయితే ఇస్తున్నాను. వాట్ దిస్ అంటున్నారు, సో నథింగ్, ఇదైతే ఏం అవసరం అయితే లేదు. ఈ విధంగా పే మీద క్లిక్ చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే పిన్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే పాస్వర్డ్ అయితే ఇవ్వచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ మర్చెంట్ యూపీఐ అంటున్నారు. యూఆర్ నాట్ అలౌడ్ టు, అంటే మన కరెక్ట్ నెంబర్ అయితే కరెక్ట్ అది అకౌంట్ అయితే మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది యూపీఐ ఐడి. ఇక్కడ ఏంటంటే మనం అయితే పేమెంట్ చేస్తున్నామో ఇది ఏంటంటే వీళ్ళు కేవలం మర్చెంట్స్కి అయితే వీళ్ళు పంపిస్తున్నారండి, మర్చెంట్ సంబంధించిన వాటికి. ఈ విధంగా మీరు ఫ్యాంపేలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. దీంతో పాటు ఇక్కడ పేమెంట్ చేసినందుకు మనకు కొన్ని ఆఫర్స్ కూడా ఇక్కడైతే వస్తూ ఉంటాయి. సో ఇంతేనండి ఈ వీడియోకి, ఇది అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.